భయం లేదు. ఇక తెలంగాణలో అయితే మరీ దారుణం. అదేదో కలెక్షన్ ఏజెంట్ల కింద పోలీస్ శాఖను మార్చేశారు. ఓన్లీ ఫోటోలు తీస్తుంటారు, అంతేగాని ఇట్లాగా డ్రైవింగ్ లో తేడాలు వచ్చినా అదే ఆ డబ్బులకి చేసుకునే కలెక్షన్ కోసమే పెట్టినట్టున్నారు డిపార్ట్మెంట్. 700 కోట్లు 800 కోట్లు దాంట్లో సంపాదించడం ఏంటండి? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదంటే అన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయి డిపార్ట్మెంట్. కానీ ఒకటి సార్, వేగ నియంత్రణ మీరు అన్నట్టు బోర్డులు పెడుతున్నారు, ఫైన్లు వేస్తున్నారు, ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్ అనేది కూడా ఉంది. 80 కిలోమీటర్లు మించి వెళ్ళకూడదు, రింగ్ రోడ్ అయితే, బయట అయితే 60 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు, ఇలాగ స్కూల్లో ఉన్న చోట అయితే 20 కిలోమీటర్లు అంతా ఉంది. కానీ ఈ మద్యానికి అనేది నియంత్రణ కానీ అతిగా తాగేయకూడదు అనే కంట్రోల్ అయితే లేదు. వాళ్ళు 4 బాటిల్ అయినా కొనుక్కుని తాగొచ్చు, 10 బాటిల్ అయినా కొనుక్కుని తాగొచ్చు. వాడి బాడీలోకి ఎన్ని బాటిళ్ళు వెళ్తాయనే దాన్ని బట్టి అక్కడ స్పీడ్ అనేది ఉంటుంది. దాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలా? ఒక ఆధార్ కార్డు మీద ఎంతే మద్యం అమ్ముతాం లేదంటే ఎంతే కొనుగోలు చేయాలి అనేది ఓకే, మేజర్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ అనేది మద్యం, దాన్ని ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేవేమో. కానీ ఇలా ప్రాణాలు పోతున్నప్పుడు అలాంటి చర్యలు తీసుకోక తప్పదా? ఇక్కడ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే కానీ తగ్గించవని నేను ఇందాకనే చెప్పా. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇదివరకు జగన్ ఉన్న టైంలో ఆంధ్రాలో 3 బాటిల్లో 2 బాటిల్లో పెట్టాడు లిమిట్ ఓ మనిషికి, అంత మించి ఎక్కువ అమ్మకూడదు అన్నటువంటిది. ఎవడమని చేశాడు?